ఖమ్మంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయాన్ని అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు ముట్టడించారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అంగన్వాడీ టీచర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వస్తే కనీస వేతనం అమలు చేస్తామని చెప్పి మోసం చేయటాన్ని ఎండగడుతూ నిరసన తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలన్నారు. లేకుంటే ఈ నెల 20న చలో హైదరాబాద్ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మంత్రుల ఆఫీసుల ముందు ఇళ్ల ముందు ధర్నా చేయాలని పిలుపునియడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు తుమ్మల క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్నికల ముందు సమ్మె చేస్తుంటే సమ్మె టెంట్ల కిందికి వచ్చి కాంగ్రెస్ నాయకులందరూ కూడా మీరు చాలా కష్టం చేస్తున్నారమ్మా, మీతో గొడ్డు సాగిలు చేపిస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వం, మేము అధికారంలోకి వస్తే మీకు కనీస వేతనం ఇస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. మేనిఫెస్టోలో కూడా పెట్టారు. ఇప్పటి వరకు ఈ సంవత్సరం దాటినా కూడా ప్రభుత్వం అంగన్వాడీల గురించి ఏది కూడా చెప్పకుండా గొడ్డు సాగిని అట్లాగా చేపిస్తుంది. అందుకనే ఈరోజు మంత్రి ఇంట్లో ముందు చేపిస్తున్నాం. మళ్ళీ 20వ తారీఖు కూడా చలో హైదరాబాద్ కార్యక్రమం కూడా ఉన్నది. ఇప్పుడే స్పందించి మంత్రులు ఏదో నిర్ణయం తీసుకొని మా అంగన్వాడీలందరికీ కూడా కనీస వేతనం కానీ మేము పెట్టిన డిమాండ్లు కూడా అన్ని పరిష్కారం చేయకపోతే మళ్ళీ చలో హైదరాబాద్ కూడా ఉచితంగా చేస్తాము. అప్పుడు కూడా వినని పక్షాన గతంలో కనుక అంగన్వాడీ టీచర్స్ తలుచుకుంటే చంద్రబాబు ప్రభుత్వాన్ని కూలగొట్టి 10 సంవత్సరాలు అధికారులు చేశారు. మళ్ళీ కూడా రేవంత్ రెడ్డికి అదే గతి పట్టిందని కూడా మేము హెచ్చరిస్తున్నాం. సిఐటి